కదా మనం ఇన్సూరెన్స్ వైపు చూసేది. ఆ రీఎంబర్స్మెంట్ కూడా అరాకొరగా తప్పితే అది కూడా అర్థంగా రావట్లేదు. ఒకప్పుడు సిపిఎం ప్రభుత్వ ఉద్యోగి, మా నాన్నగారి విషయంలో చెప్తున్నా, ఆయన రిటైర్ అయితే ఆయనకి తోటి ఉద్యోగులంతా సన్మానం చేసి డబ్బులన్నీ చెక్ రూపంలో ఇచ్చి గౌరవంగా పంపించేవారు. అది ఈ రోజున చెప్పులు అరిగేలా తిరిగిన సిపిఎస్ లేదు, మనకి పెన్షన్ సరిగ్గా రాదు, సకాలానికి రాదు. ఇది మార్చుకోవాల్సిన రావాలి అంటే జనసేన, టీడీపీ, బీజేపీ కూటమి ప్రభుత్వం రావాలి. రిటైర్ అయ్యాక పెద్ద వయసు వచ్చాక బీపీ, షుగర్ కానీ మానసిక న్యూరలాజికల్ మనకి దీర్ఘకాలిక వ్యాధులతో ఇబ్బందులు పడుతూ ఉంటారు. వారికి పెన్షన్ నిలబడి తిరబడి మనకి డిలే చేశారు. జీతం కానీ పెన్షన్ కానీ సమయానికి ఇస్తే చాలు అనే పరిస్థితికి ఆంధ్రప్రదేశ్ ఉద్యోగులు తయారయ్యారు. ప్రభుత్వం చేయలేనిది, వైసీపీ ప్రభుత్వం చేయలేనిది నేను మా జన సైనికులకు చేశాను జనసేన పార్టీ ద్వారా. వారికి దాదాపు దెబ్బ తగిలితే 50,000 గాయపడితే నిజానికి ప్రమాదవశాత్తు ప్రాణం పోతే ప్రాణం పోకూడదని కోరుకుంటాం, కానీ నేనే 5 లక్షల రూపాయలు ఇచ్చాను జనసేన పార్టీ తరపు నుంచి. అలాంటిది ఒక ప్రభుత్వం, ఇన్ని లక్షల కోట్లు తీసుకునే ప్రభుత్వం మనందరి వ్యాపారాల మీద, మన కష్టాల మీద, మన చెమట మీద, మన రక్తం మీద మన ట్యాక్సులు కట్టి పెడితే ఆ డబ్బులు తీసేసుకొని 41,000 కోట్లు 40,000 కోట్లు ఇసుకలోను మధ్యలోనూ దోచేశారు. అందుకే మనకు ఫీజు రీంబర్స్మెంట్లు జరగవు, సకాలంలో పెన్షన్లు రావు, సకాలంలో నిజంగా మనకి అన్ని నిత్యావసర వస్తువులు పెరిగిపోయే పరిస్థితి. యువత మీరు ఆలోచించండి. దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారి జీతం 1,60,000. ఈ దేశాన్ని 100 కోట్ల పైగా ఉన్న జనాభాని ఏలే ప్రధానమంత్రి జీతం 1,60,000. జగన్ పెట్టుకున్న 89 మంది అడ్వైజర్లు, ఆధిపత్యపు అహంకారం చూపించే సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఇలాంటి వాళ్ళందరూ కలిపి వాళ్ళ జీతాలు సలహాలు ఇచ్చినందుకు ఏంటి, మన కొట్టు సత్యనారాయణ గారి లాంటికి ఎలాగ అడ్డగోలుగా డబ్బులు సంపాదించాలో అని సలహాలు ఇచ్చే వాళ్ళకి జీతాలు దేశ ప్రధానికి 1,60,000, 89 మంది సలహాదారులకి 680 కోట్ల రూపాయలు. 680 కోట్ల రూపాయలు వాళ్ళు సలహాలు పెట్టుకుని దేనికి, మనల్ని సరైన దారిలో పెట్టడానికి. యువత మీరు ఆలోచించాలి. వాలంటీర్లకు కానీ వాలంటీర్లకు సన్మానానికి 710 కోట్ల రూపాయలు ఇచ్చారు సన్మానాలకి. అదేదో మీ ఖాతాల్లో పడేస్తుంటే ఫీజు రీయింబర్స్మెంట్ జరిగేది కదా. కొన్ని సాక్షి పేపర్ కొనాలి, దానికి 200 రూపాయలు అని చెప్పి దాదాపు 450 కోట్లు 600 కోట్లు డబ్బులు సాక్షి పేపర్ కొనటానికి. సాక్షి పేపర్ ఎవరి సొత్తది, మన కష్టం, మనందరం ట్యాక్సులు కడితే కట్టిన డబ్బుని వాళ్ళ సాక్షి పేపర్ నడపడానికి ఆ డబ్బులు తీసుకుంటా ఉన్నారు. భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ నిధి నుంచి మనందరం ఇల్లు కడితే 1% సెస్ కడతాం, ట్యాక్స్ కడతాం. అది ఎవరికి పనిచేస్తే, కూతురుకి పెళ్లిళ్ళకో దేనికో ఏదైనా ప్రమాదవశాత్తు ఏదైనా జరిగితే 20,000, 15,000, 5,000 ఆ సంక్షేమ నిధి నుంచి తీసుకుంటారు భవన నిర్మాణ కార్మికులు. ఆ డబ్బులను దోచేశారు. మొట్టమొదటిసారి నేను 2 చోట్ల ఓడిపోయాక జనసేన నన్ను పిలిచింది, భవన నిర్మాణ కార్మికులు పిలిచారు. మా కష్టాలున్నాయి, నువ్వు రా బయటికి, మాకు నడువు అంటే ఆ రోజు నేను బయటికి వెళ్తే, వైజాగ్కి వెళ్తే జనం వస్తారా లేదని ఆలోచించా. ఓడిపోయినోడికి ఎవడొస్తారులే జనం అని అందరూ నాకు ఆలోచించా. నాకు తెలియదు కదా మీ గుండెలు ఇంత ప్రేమ ఉంటుందని. సరే వెళ్ళా ముందుకి, బోలిశెట్టి గారు కూడా ఉన్నారు. కింద పడదాం మీద పడదామని వెళ్తే ఎయిర్పోర్ట్ లాగారు. నా డౌట్కి తగ్గట్టుగానే అన్నా నువ్వు బయటికి రాకన్నారు. ఏ అన్నారు, జనం ఇంకా గ్యాదర్ కాలేదంటాను. సరే ఎంతమంది ఉంటారు, కనీసం మన నాయకులు కూడా రాలేదా అన్న. లేదు ఉన్నారని. ఎంతమంది రావాలంటే నేను చెప్పా 50 మంది ఉంటే సరిపోద్ది కదా అన్నారు. అలా కాదన్న, ఎంతమంది ఉన్నారు ఇప్పుడు అని అడిగా. 1000 మంది ఉండి, అబ్బో అద్భుతం, చాలు పదని ముందుకు పోతాం. ఎందుకంటే నేను ఎవడన్నా సరే విద్యార్థులు చాలా మంది ఉన్నారు. వాట్ ఈస్ క్లాస్ వార్?
పేదవాడిని అధికారం ఉన్నోడు దోచేయడం కదా క్లాస్ వారు. అలాంటిది భవన నిర్మాణ కార్మికులు జీతాలు ఎంత, వాళ్ళ కూలీ ఎంత, వాళ్ళ సంక్షేమ నిధి నుంచి దోచేవాడు క్లాస్ వార్ గురించి మనం క్లాస్ వార్ చేస్తున్నామంట, మనం దోపిడీ చేస్తున్నామంట. కౌలు రైతుకు ₹1,00,000 చొప్పున ఇచ్చింది ఎవరు? జగనా, పవన్ కళ్యాణా? మీరు ఆలోచించండి. అలాంటిది నేను వెళ్తే 1000 మంది కాదు 5,000 మంది ఉన్నారు. ఇంకొక 10 నిమిషాలు దాటితే 10,000 మంది అయ్యారు, 25,000 మంది అయ్యారు, 1,00,000 ఒక జన సునామీ అయింది వైజాగ్ భవన నిర్మాణ కార్మికుల కోసం నిలబడితే. భవన నిర్మాణ కార్మికులకి నేను మాటిస్తున్నాను, మీ సంక్షేమ నిధిని కూటమి ప్రభుత్వం కానీ ఎవరైనా కానీ డైవర్ట్ చేసే పరిస్థితి లేకుండా అదనంగా ఇంకొక ₹10 కావాలంటే మీ సంక్షేమ నిధికి నేను ఈ రోజున మాటిస్తున్నాను. భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ నిధికి నేను మాటిస్తున్నాను. ఫస్ట్ దాన్ని ఎవరు తీసుకోవడానికి లేదు. నేను ఈ రోజున తాడేపల్లిగూడెం సభలో చెప్తున్నా, భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ నిధికి నేను ₹1,00,00,000 విరాళాన్ని ఖర్చు రోజులు ఎన్నికలు ఉన్నాయి. బోలిశెట్టి గారు కూడా చెప్తున్నారు. మా అమ్మ మొన్న చెప్పింది, బోలిశెట్టి మా నాయనమ్మ బోలిశెట్టి వారు ఆడపడుచుంటారు లక్షేశ్వరంలో. సో మా నాయనమ్మ వాళ్ళ ఇక్కడి నుంచి వచ్చిన ఆడపడుచు బోలిశెట్టి వారు ఆడపడుచు. అందుకని అనుకుంటే ఆయనకి నా మీద చనువు ఎక్కువ, అందుకే నా మీద హైట్ కూడా ఎక్కువ ఉన్నారు. ఆయన నన్ను భయపెడతా ఉంటారు, అప్పుడప్పుడు బెదిరిస్తూ ఉంటారు నన్ను ఎవరన్నా జనసేన పార్టీలో బెదిరించేది ఈయన బెదిరింపు. ఈయన హైట్ చూసి భయపడతా ఉంటాను. సరదాగా నా సోదరుడు సరదా. నేను మీ అందరికీ నిలబడే వ్యక్తిని. మామూలు మెజారిటీ కాదు, పగిలిపోయే మెజారిటీ ఉంది, బద్దలైపోయే మెజారిటీ ఉంది. భూపతిరాజు శ్రీనివాస్ వర్మ గారు ఉన్నారు. పార్లమెంట్కి వెళ్తే నేను మీకు ఏదైనా సమస్య కావాలంటే బోలిశెట్టి గారి దగ్గరికి వెళ్దాం, వీళ్ళిద్దరిని తీసుకెళ్లి ఎందుకు పని చేయమని వీళ్ళని కూర్చోబెట్టి మాట్లాడేద్దాం వాళ్ళ చేత. ఎవరిని వైసీపీ నాయకుల్లాగా ఎవరిని మనకు కాదు, నేను పని చేస్తా, పని చేయిస్తాం. అసెంబ్లీలో బూతులు లేని అసెంబ్లీని చూపిస్తాం. బూతులు లేని అసెంబ్లీ. అవినీతి ఉంటే మటుకు చెప్తున్నాం, మీరు అండగా ఉండండి, ఒక్కొక్కళ్ళ తాట తీసేస్తాం అవినీతి చేసాం. ఇప్పుడు రైట్ అది. అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ జై టీడీపీ.